తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా కొత్తగా ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రిగా గడ్డం వివేక్, అలాగే అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి వీరు ముగ్గురు కూడా మంత్రులుగా రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శేఖర్, కవిత, మొత్తానికి 16 నెలల నిరీక్షణ తర్వాత కేబినెట్ విస్తరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మొత్తం 6 బెర్తులు ఖాళీ ఉంటే అందులో ముగ్గురిని మాత్రమే ఫుల్ఫిల్ చేసింది. ఆ ముగ్గురిలో వివేక్ వెంకటస్వామి ఉన్నారు, అట్లాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు, అట్లాగే ఈ వాకాటి శ్రీహరి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి. ముగ్గురుతోటి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ముగించారు. ఇక కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి ఈ సామాజిక వర్గాలను బేస్ చేసుకొని ఎవరికి మంత్రి పదవిలో చోటు కల్పించాలన్నటువంటి అంశం మీద సుదీర్ఘంగా చర్చలు జరిపింది. అన్ని వర్గాల నుంచి ఫిర్యాదులను తీసుకుంది, అభిప్రాయాలను తీసుకుంది. సామాజిక వర్గాల నేపథ్యంలోనే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ జరిగింది అన్నటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, అట్లాగే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితులు. అయినప్పటికీ కూడా ముగ్గురిని మాత్రమే ఫుల్ఫిల్ చేసింది. ఇంకొక 3 బర్తులు ఖాళీగా ఉన్నాయి. అవి లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివేకుడు వెంకటస్వామి కొద్దిసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. అట్లాగే వాకిటి శ్రీహరి కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళు కూడా కుటుంబ సభ్యులతో కలిసి రాజ్భవన్కి వచ్చారు. పెద్ద ఎత్తున కాన్వాయ్తో ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముగ్గురు నాయకులు భారీ కాన్వాయ్తో రాజ్భవన్ చేరుకున్నటువంటి పరిస్థితులు. ఈ కార్యక్రమంలో ఏఐసిసికి సారథిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. అట్లాగే అందుబాటులో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా పాల్గొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు, అట్లాగే రాజకీయ నాయకులు, అట్లాగే వివిఐపీలకు సంబంధించినటువంటి అధికారులు, గెస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తానికి 15-20 నిమిషాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయినప్పటికీ కొంత ముసలం అయితే మొదలైందని చెప్పుకోవాలి. ఇప్పటికే అలకలు మొదలైనట్లు కొంతమంది అధికారులు, నాయకులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళంతా కూడా అందుబాటులో లేరు. వాళ్ళందరినీ నచ్చజెప్పేటువంటి ప్రయత్నం ఏఐసిసి అధిష్టానం చేస్తుంది అన్నటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇక వీళ్లకు ఏ బెర్తులు, ఏ పోర్ట్ఫోలియోలు ఇస్తారన్నటువంటి చర్చ కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి దగ్గర మున్సిపల్ శాఖ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ట్యాక్స్ ఉంది, అట్లాగే హోం శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు ఉన్నాయి. కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి. ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి డిపార్ట్మెంట్లే ఈ ముగ్గురు మంత్రులకు ఇస్తారా, లేదంటే ప్రస్తుతం ఎవరైతే పోర్ట్ఫోలియోలు కొనసాగిస్తున్నటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయన్నటువంటి చర్చ చాలా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ నుంచి తీసివేసి ఇప్పుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అవకాశం కల్పిస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. మరికొద్ది సేపట్లోనే పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి దాని మీద కూడా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. దీని మీద కసరత్తు ఇప్పటికే జరిగింది అన్నటువంటి చర్చ కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది. కవ్వంపల్లి సత్యనారాయణ వెళ్తా ఉన్నారు. ఆయనకు నిన్న సాయంత్రం వరకు కూడా క్యాబినెట్లో అవకాశం కల్పిస్తున్నారు, ఆయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నటువంటి చర్చ చాలా బలంగా వినిపించింది. నిన్న సాయంత్రం వరకే ఆయన ఇంటి దగ్గర పెద్ద ఎత్తున సంబరాలు కూడా జరిగాయి. అర్ధరాత్రి వరకు ఆయనకు అవకాశం ఉంటుంది, అవకాశం కల్పించారు అన్నటువంటి చర్చ జరిగినప్పటికీ సడన్గా ఆయన పేరు ఈ క్యాబినెట్ బెర్తులు ప్రమాణ స్వీకారం చేసేటువంటి లిస్టుల్లో లేదు, కేవలం ముగ్గురికి మాత్రమే ఉంది. అందులో అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు, అట్లాగే వివేక్ వెంకటస్వామి ఉన్నారు, వాకిటి శ్రీహరి ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి ఎలాంటి పోర్ట్ఫోలియోలు ఇస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. ఈరోజు సాయంత్రం వరకు దాని మీద కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక సెక్రటేరియట్లో మంత్రులకు సంబంధించినటువంటి ఛాంబర్లు కూడా రెడీ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. రేపు మంచి ముహూర్తం లేదు, ఎల్లుండి మంచి ముహూర్తం ఉంది అన్నటువంటి చర్చ వినిపిస్తూ ఉంది. మరి రేపు ఏదైనా ఛాంబర్లలో వాళ్ళు ఛార్జీలు తీసుకుంటారా, లేదంటే ఎల్లుండి ఛాంబర్లకు సంబంధించినటువంటి దాంట్లో కార్యక్రమాల్లో పాల్గొంటారా అన్నది చూడాల్సి ఉంటుంది. ఆ రకంగా కూడా జిఏడి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక మంత్రులకు సంబంధించి ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరు సరిగ్గా లేదు, కొంతమంది పనితీరు సరిగ్గా లేదు, వాళ్ళ శాఖల్లో మార్పులు చేర్పులు జరుగుతాయన్నటువంటి చర్చతో పాటు
తమకు మరికొన్ని శాఖలు కావాలి, ఈ శాఖనే కావాలి అన్నటువంటి డిమాండ్లు కూడా వాళ్ళ నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ మార్పులు చేర్పుల మీద కూడా కొంత కసరత్తు జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. దాని మీద కూడా ఈరోజు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడున్నటువంటి మంత్రుల కొంతమంది మీద వేటు పడుతుంది అన్నటువంటి చర్చ జరిగినప్పటికీ దానికి ఫుల్ స్టాప్ పడే విధంగా కేవలం 3 మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉన్నటువంటి మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కడా కూడా వేటు పడలేదు, తొలగింపు అన్నది జరగలేదు. ఇక పంచాయతీ ఎన్నికల తర్వాత ఏదైనా మార్పులు జరిగితే గనక ఉన్నటువంటి వాళ్ళలో ఎవరినైనా తీసివేయడమా లేదంటే కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చేటువంటి విధంగా 3నే మళ్ళీ భర్తీ చేయడమా అన్నది జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ రోజు సాయంత్రం వరకు పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి అంశం మీద కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉన్న వాళ్ళని ఏదైనా మార్పులు చేర్పులు ఉంటాయా లేదంటే ముఖ్యమంత్రి దగ్గర ఉన్న వాటిని మాత్రమే ఈ 3కి కేటాయిస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. కవిత. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.